హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఫ్లేవర్స్ అండ్ కలర్స్. సింపుల్ కర్రీని అయితే చేసి చూపించబోతున్నాను. అదేనండి టమాటా కర్రీ. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి తాలింపు రెడీ చేసుకొని ఆవాలు పచ్చెనపప్పు వేసి వేగనివ్వాలి. కరివేపాకు వేగాక ఆనియన్ వేగాక కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. వేగాక పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. వేగాక టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గేలాగా ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఫాస్ట్ గా మగ్గిపోతాయి టమాటాలు. ఇప్పుడు గడ్డితోటి టమాటాని బాగా స్మాష్ చేసుకోవాలి. బాగా మెత్తగా అయ్యేలాగా కలుపుతూ ఉంటే బాగా మెత్తగా అయిపోతాయి. టమాటా కర్రీలో కారం అవసరం లేదు, పచ్చిమిర్చి ముక్కలు కోసేసుకున్నాం కదా, బాగా ఆ కారం సరిపోద్ది. ఇప్పుడు ఇంకా లాస్ట్ లో ఇంట్లో తయారు చేసుకున్న హోమ్ మేడ్ మసాలా పొడి 1/2 స్పూన్ వేసుకున్నాను, సరిపోతుంది. చాలా బాగుంటుంది హోమ్ మేడ్ పొడి. మీకు లాస్ట్ వీడియోలో షార్ట్ వీడియో ఒకటి పెట్టిన్నాను, మసాలా పొడి ఎలా చేసుకోవాలో కర్రీస్ లోకి. ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే ఎవరైనా మసాలా పొడి వేసుకోవచ్చు. ఆ పొడి కర్రీస్ లోకి వేసుకుంటే చాలా చాలా బాగుంటది. మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. హోమ్ మేడ్ మసాలా లేకపోయినా చికెన్ మసాలా పొడి అయినా వేసుకొని ఫ్లేవర్ కోసం చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది చికెన్ మసాలా పొడి వేసుకున్నా కానీ. బ్యాచిలర్స్ కి అయితే ఈజీగా అయిపోతుంది. బ్యాచిలర్ తమ్ముళ్ళు ఒకసారి మీరు కూడా టమాటా కర్రీని ట్రై చేసి చూడండి. నేను చూపించిన విధంగా చాలా అంటే చాలా బాగుంటది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్, మరి ఉంటానండి.